వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి సచివాలయం నుండి జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఈ, ఎస్సీ, ఈఈలు, డిఈఈలు, వివిధ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని 2026 జూన్ కల్లా వెలిగొండ రిజర్వాయర్ను నింపి ఆయకట్టు రైతులకు నీరందించే లక్ష్యంతో పనిచేయాలని సూచించారని చెప్పారు. 30 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తవ్వకపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. వెలిగొండ పూర్తవ్వాలంటే ఇంకా 4,000 కోట్లు కావాల్సి ఉందన్నారు. ఆగిపోయిన వెలిగొండ ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పునరుద్ధరించామని తెలిపారు. టన్నెల్లో ఉన్న టీబీఎం మెషిన్ తొలగించడానికి కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో బైపాస్ టన్నెల్ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని, హెడ్ రెగ్యులేటర్, టన్నెల్స్, ఫీడర్ కెనాల్, పునరావాస కాలనీల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామని మంత్రి వివరించారు.